90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. మనతో ఈ రోజు తోడు నీడ ఫౌండర్ రాజేశ్వరమ్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మా. అమ్మ, ఈ రోజుల్లో ఎక్కువ మంది పిల్లలు పుట్టిన తర్వాత పెళ్ళైన తర్వాత కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు అనుకోండి, ఆ సంవత్సరాల వరకైనా కూడా భార్య ఏం చేస్తుందనంటే భర్త తిడుతున్నారనో, లేకపోతే కొడుతున్నారనో, లేకపోతే భర్త నచ్చట్లేదనో ఏదో ఒక రీజన్ పెట్టేసుకొని ముందు ఎవరినైతే లవ్ చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి భార్య కానివ్వండి, భర్త కాని వెళ్ళిపోవడం జరుగుతుంది. అలా వెళ్ళిపోతే సొసైటీలో వాళ్ళకు ఉండే వాల్యూ ఎలా ఉంటుంది, అసలు అలా వెళ్ళిపోతే ఎలాంటి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది మ్యామ్? జనరల్ గా ఏమవుతుందంటే అమ్మా, ఇప్పుడు వాడెవరినో ప్రేమించాను అనుకుంది, ఇద్దరు కలిసి కొన్నాళ్ళు తిరిగారు, పేరెంట్స్ కారణాల వల్ల ఏదో ఒప్పుకోలేదు, ఈ అమ్మాయి తలంచుకుని తాళి కట్టుకుని వెళ్ళిపోయింది. అవును, అక్కడితో ఆ చాప్టర్ అయిపోయింది అనుకోవాలి. కానీ మళ్ళీ వాడు ఫోన్ నెంబర్ సేవ్ చేసుకుని మళ్ళీ ఇక్కడ ఏ కష్టం వచ్చినా వాడితో షేర్ చేసుకోవడం మొదలు పెడితే, ఒకటి అవతల వాడు ఖాళీగా ఉన్నా అయ్యో పాపం నా ప్రియురాలకి ఇంత కష్టం వచ్చిందని షేర్ చేసుకోవచ్చు, వాడికి ఫ్యామిలీ ఉన్నా కూడా షేర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఒకప్పుడు మాజీ ప్రియురాలు కదా, ఆ అమ్మాయి మీద సాఫ్ట్ కార్నర్ ఉంటుంది కాబట్టి షేర్ చేసి వాడి ఫ్యామిలీ వాడికి ఉంటుంది, అయితే షేర్ చేసుకోవడంలో తప్పేముంది అనుకుంటాడు, ఓదారుస్తాడు. భర్త కంటే ఎక్కువ ఓదారుస్తారు ఇలాంటి సందర్భాల్లో. భర్త అయినా ఓదార్చడేమో కానీ, అదే నేను మొన్న చెప్పాను చూడు, ఒళ్ళో పడుకొని ఏడ్చాడని, అలాగా ఎక్కువ ఓదారుస్తారు వాడు. ఎందుకంటే నీది కాని వస్తువు మీద నీకు ఎప్పుడు మమకారం ఉంటుందమ్మా, అది అట్రాక్షన్ ఉంటుంది. నువ్వు పెళ్లి చేసుకుంటే ఎలా ఉండేదో, ఎప్పుడైతే నువ్వు పెళ్లి చేసుకోలేదో విడిపోయావో వాడికి నీ మీద అట్రాక్షన్ పోలేదు, ఆ మమకారమును దాన్ని ఏమన్నా అది చావలేదు. అంచేత నువ్వు షేర్ చేసుకున్నప్పుడల్లా వాడిని చంపేయాలి, నిన్ను అంత మాట అన్నాడా, నిన్ను కొట్టాడా, నా గుండె ఎంత ద్రవించిపోయిందని ఏదో 4 డైలాగులు చెప్పేప్పటికీ ఈ అమ్మాయి అబ్బా వాడిని చేసుకుని ఉండాల్సింది, నన్ను ఎంత ప్రేమించేవాడు అన్న భావన ఈ అమ్మాయిలో వచ్చేస్తుంది. అంతేగాని పెళ్ళయింది కష్టమో సుఖమో నేను ఇక్కడే పడాలి, వాడితో షేర్ చేసుకోకూడదు అనిపించదు అమ్మాయికి. ఎందుకంటే అమ్మాయి మనసులో బాధను ఎక్కడో అక్కడ షేర్ చేసుకోవాలి కాబట్టి మాజీ ప్రియుడి దగ్గర షేర్ చేసుకుంది. అంటే అంత అడ్జస్ట్ అయ్యింది కదా మేడం. అంటే ఒకప్పుడు ప్రాణం కంటే ఎక్కువగా లవ్ చేసిన పర్సన్ ని కాదనుకొని కారణాల వల్ల వేరే పెళ్లి. అదే చెప్తుంటా, నీకు కారణాల వల్ల అంటున్నావే, నువ్వు ధైర్యం చేసి ఎదిరించి ఇప్పుడు అమృతలాగా పెళ్లి చేసేసుకోవాడిని. మరి అక్కడ దాకా వచ్చాక ఇక్కడికి వచ్చి ఎందుకు తలంచుతున్నారు అంటే, ఏదో ఒక అమ్మనో ఒక ఎమోషనల్ రిలేషను, ఆ ప్రేమని త్యాగం చేసి ఇక్కడికి ఎప్పుడైతే వచ్చావో ఆ చాప్టర్ అప్పుడే పెళ్ళైన మరుక్షణమే దాన్ని క్లోజ్ చేసుకోవాలి. అది క్లోజ్ చేసుకోకుండా ఇక్కడ అక్కడ 2 పక్కల నువ్వు లాగిస్తుంటే, అయితే వీడు లేకపోతే వాడు అన్న భావన నీ మైండ్లో ఎక్కడో ఎప్పుడో పుడుతుంది. అది వీడు కాకపోతే వాడు ఉన్నాళ్లే, వాడు చూసుకుంటాళ్లే అని. అయితే అది ఎంతవరకు చూసుకుంటాడు? నిజంగానే అమ్మాయి అడుగుంటుంది, హాయిగా నా దగ్గరికి వచ్చేసా, ఎందుకు ఈ బాధపడతావు, నేను కూడా పెళ్లి చేసుకోలేదు అన్నాడు అనుకో, వెంటనే వీడెందుకు ఈ టార్చర్ నాకెందుకని ఈ పిల్లాడితో సహా వెళ్ళిపోయింది. బాగుంది, కొన్నాళ్ళు బాగానే ఉంటుంది. ఆ తర్వాత వాడితో కూడా గొడవలు వచ్చాయనుకో, వాడేమంటాడు, నీ మొగుడితో నువ్వు కాపురం చేసి రాలేదా, నీ కొడుకు పుట్టలేదా, అక్కడ నువ్వు నా కోసమే జీవించావా, పతివ్రతలా ఉండిపోయావా, నీ మొగుడితో ఎలా కలిసి ఉన్నావు నువ్వు, నీ కొడుకు ఎలా పుట్టాడు అని వాడు తిరిగి ఏదైనా అన్నాడు అనుకో, అప్పుడు బాధ వస్తుంది. అప్పుడు మొగుడు దగ్గరికి రాలేదు, అయితే మొగుడు లేకపోతే వాడు అని చాయిస్ లో వీడు కాదని వాడి దగ్గరికి వెళ్ళిపోయావు, కానీ వాడు జీవితాంతం చూస్తాడనే గ్యారంటీ ఉందా? మగవాడి మనసు ఇందాక చెప్పాను చూడు, వాడు ఎన్నైనా తిరగని పెళ్ళాం పవిత్రంగా ఉండాలనే మనస్తత్వం మగవాడికి చాలా సహజంగా ఉంటుంది. అలాంటప్పుడు నువ్వు ఒకటితో కాపురం చేసి ఓ పిల్లాన్ని కూడా కనుచ్చావు అన్నప్పుడు నీ పిల్లాన్ని వాడు కొడుకుగా వాడు ఎలా చూస్తాడు? నీ మీద వాడికి ప్రేమ ఉండొచ్చు, నీ కొడుకు మీద ప్రేమ ఉండదు కదా. నీ కొడుకుని చూసినప్పుడల్లా వాడి మైండ్లో అది గుర్తొస్తుంటుంది, ఇది ఎవరితోట కాపురం చేసి ఈ పిల్లానికి అంది అని. అది వాడి మనసును తొలుస్తూనే ఉంటుంది. అది తొలిచినన్నాళ్ళు వాడికి మనశ్శాంతి ఉండదు. ఎందుకంటే ఈ పిల్లాన్ని వాడు సొంత కొడుకులాగా పెంచలేడు, వాడికి ఫీజులు కట్టలేడు, వాడిని చదివించలేడు. చిన్నపిల్లాడప్పుడు తీసుకొచ్చేసింది, వాడు చదువు బాధ్యత వీడే చూసుకోవాలి కదా. అందుకని అమ్మ ఈ మధ్య కాలంలో మీరు చూసినారా, 4 పిల్లలున్నా 3 పిల్లలున్నా వదిలేసి వెళ్ళిపోతున్నారు. అవును, ఈ బాధ్యతలు ఈ గొడవలు ఎందుకని ఇలా వెళ్ళిపోయే వాళ్ళు. అసలు కన్న తల్లి అంటే ఎంత త్యాగం చేస్తుంది, కన్న పిల్లల కోసమని తన ప్రాణాన్ని కూడా లెక్క చేయదు అంటారు. అలాంటిది ఈ పిల్లల్ని వదిలేసి ఎలా వెళ్ళగలుగుతున్నారు? ఈ పిల్లలు గుర్తురారా నీకు? కొన్నాళ్ళు 6 నెలలో ఏడాదో ఎంజాయ్ చేస్తావు వాడితో, కానీ నీ పిల్లల జ్ఞాపకాలు మైండ్లో ఉన్నాయి కదా. అస్తమానం వాళ్ళు స్కూల్కి వెళ్ళినట్టు, వాళ్ళకి అన్నం తినిపించినట్టు, వాళ్ళని పడుకోవచ్చినట్టు, ఇవన్నీ నీకు గుర్తొచ్చినప్పుడు పిల్లలకి దూరంగా ఎలా ఉండగలుగుతున్నావు నువ్వు? పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయావు అంటే నీ తల్లి ప్రేమను మించిన అట్రాక్షన్ అక్కడ. తల్లి ప్రేమ కంటే ప్రపంచంలో ఏది లేదంటారు.
తల్లి ప్రేమను మించిన ప్రేమే లేదంటారు. అలాంటిది కన్న తల్లివై ఉండి 2-3 పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళని వదిలేసి ప్రేమించిన వాడితో వెళ్ళిపోయావంటే ప్రేమించిన వాడి ప్రేమ నీకు ఎక్కువ అయిపోయింది కన్న తల్లి ప్రేమ కంటే. అది అసలు సృష్టికే విరుద్ధం. అది అంటే కన్న తల్లి బిడ్డల్ని కూడా వదిలేసి ప్రేమించిన వాడితో వెళ్ళిపోయింది అనేది ఇది కలికాలం అనే చెప్పుకోవాలి. సృష్టికే విరుద్ధమైంది అది. అలా వెళ్ళిపోయినప్పుడు నెక్స్ట్ జరిగేది ఎవరు ఆలోచించట్లేదంటమ్మా. ఇటు ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది, పిల్లలు అనాథలు అయిపోతారు, తర్వాత ఇప్పుడు భర్తను వదిలేసి వెళ్ళిపోయారంటే భర్త వేరే పెళ్లి చేసేసుకుంటాడు. అంటే ఇదంతా కూడా వాళ్ళకి మైండ్ లో అప్పుడు స్ట్రైక్ అవదు. ఎందుకంటే ఆ అట్రాక్షన్ ఉంది కదా, అది చాలా బలీయంగా ఉంటుంది. అటే అవుతుంది మైండ్, ఇటు లాగదు. ఇటు ఎవరైనా నాబోటిది ఎవరైనా అమ్మ అలా చేయకు, రేపు పొద్దు నీ ఫ్యూచర్ లో ఇలాంటి ఇబ్బంది వస్తుందని చెప్పినా సరే మైండ్కి ఎక్కదు అది. వాడు నన్ను బాగా చూసుకుంటాడు, వాడు చాలా ప్రేమిస్తున్నాడు నన్ను, ఎంతసేపు ఈ వాడు నన్ను చాలా ప్రేమిస్తున్నాడు. ఈ ప్రేమ తప్ప రెండో వ్యాపకం లేదు, రెండో ఆలోచన లేదు. కన్నా పిల్లలు ఏమైపోతారు, వాళ్ళకి సవితలు వస్తే వాళ్ళ జీవితాలు ఏమైపోతాయి, వాళ్ళ మైండ్ లో తల్లిగా నీ స్థానం ఏంటి అది చెప్పు ముందు. 5 ఏళ్ళు 10 ఏళ్ల వయసులో పిల్లల్ని వదిలేసి నువ్వు వెళ్ళిపోతే ఆ పిల్లల మనసులో ఎలాంటి భావన కలుగుతుంది తల్లి అంటే ఒక్కసారి ఆలోచిస్తే. తన స్వార్థం చూసుకుంది, మమ్మల్ని ఇలా వదిలిపెట్టి వెళ్ళిపోయిందని వాళ్ళు బాధపడతారు కదా. వాళ్ళ నీ తల్లిగా నీ పట్ల వాళ్ళకి ప్రేమ ఉంటుందా, గౌరవం ఉంటుందా, నా తల్లి నా కోసం కష్టపడి పెంచింది అన్న అభిమానం ఉంటుందా? ఏది ఉండదు. అంటే ఏ కారణాల చేత ఇప్పుడు హస్బెండ్ ఇక్కడ పెళ్లి చేసుకున్న తర్వాత ఎలాంటి కారణాల చేత లవర్ గుర్తొస్తారంటారు? 7 కష్టపడినప్పుడల్లా లవర్ గుర్తొస్తాడు, 7 మొగుడు కొడితే లవర్ గుర్తొస్తాడు, మొగుడు తిడితే లవర్ గుర్తొస్తాడు. ఇక్కడ ఏ రకమైన బాధ కలిగినా లవర్ గుర్తొస్తాడు. కంపారిజన్ వస్తుంది అక్కడ. అదే వాడైతే నన్ను ఇలా కొట్టేవాడు కాదు, అదే వాడైతే నన్ను ఇలా తిట్టేవాడు కాదు, అదే వాడైతే ఈవేళ మ్యారేజ్ మా ఆయన పట్టించుకోలేదు, అదే వాడైతే నాకు చీర కొందిచ్చేవాడు. ఇలా ఏదేదో అన్నింట్లోనూ వీళ్ళకి తెలియకుండానే ఈ కంపారిజన్ లో కంటికి కనపడని వ్యక్తిని బాగా ఎత్తుగా ఊహించుకుంటారు. ఈ భర్త దిగిపోతుంటాడు, ఈ వ్యక్తి పెరిగిపోతుంటాడు. వాడు చూస్తాడో తెలియదు, కానీ వీళ్ళు మాత్రం వాడు బాగా చూసి ఉండేవాడు అని అనుకుంటారు. అంచేత ఆ ప్రేమ, ఆ మైకం, ఈ భర్త మీద ఉండే కోపం, బాధ ఇవన్నీ కూడా అటు పాజిటివ్గా మారిపోతాయి. అటు బాగా ఎక్కువ ప్రేమిస్తాడు. వాడైతే నన్ను బాగా చూసుకునేవాడు, వాడైతే నన్ను ఇంత ప్రేమగా పిలిచేవాడు అని ప్రతి విషయంలోనూ కంపారిజన్ అవుతుంది. ప్రతి విషయంలోనూ వాడు చాలా ఎక్కువగా కనబడతాడు. అందుకని కుటుంబాన్ని మొత్తం ఇక్కడ పక్కన పడేసి పోతుంది సహజంగా. వీడి ఇక్కడ దిగజారిపోతున్నాడు కదా వీళ్ళ ఊహల్లో. అందుకని ఏదో మొగుడు వీడికంటే హాయిగా వాడు ఒక్క మాట అన్నా కూడా ఇంకంతే వెళ్ళిపోతుంది, మైండ్ అటే వెళ్ళిపోతుంది అంతే. ఆ వెళ్ళిపోయిన మైండ్ ని, అందుకే నేను ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్నా, మన మైండ్ మీద మనకు కంట్రోల్ ఉండాలి, మనకు కట్టుబాటు ఉండాలి. ఆ మైండ్ ని మనం కంట్రోల్ చేసుకోగలగాలి. దాన్ని వదిలేస్తే అది ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతుంది అంతే. ఇది ఎప్పుడైతే వదిలేసావో వాడి మీద థాట్ పెరిగిపోతూ ఉంటుంది. వాడు ఉన్నతమైన హీరోలా కనబడతాడు, మొగుడు పెద్ద విలన్లా కనబడతాడు. కరెక్ట్ గానీ ఎప్పుడు హస్బెండ్ అంత లవబుల్ గా చూడలేడు కదా మేడం, ఎందుకంటే బాధ్యతలు ఉంటాయి. 90 మంది హస్బెండ్లు లవబుల్ గా ఉండరమ్మా. బాయ్ ఫ్రెండ్ ఉన్నట్టు అదే బాయ్ ఫ్రెండ్ నువ్వు పెళ్లి చేసుకున్నా కూడా బాయ్ ఫ్రెండ్ హస్బెండ్ అవడం. నేను చెప్తున్నాను, నీకు 5 ఏళ్ళు స్నేహం చెయ్యి బాయ్ ఫ్రెండ్, 10 ఏళ్ళు స్నేహం చెయ్యి, చేశాక నువ్వు పెళ్లి చేసుకున్నా గానీ నువ్వు భార్య ఎప్పుడైతే అయిపోయావు నువ్వు గర్ల్ ఫ్రెండ్ కాదు. ఈ మాట నేను 50 ఏళ్ల కింద నా కూతురికి చెప్పాను. గర్ల్ ఫ్రెండ్ వేరు, పెళ్ళాం వేరు. గర్ల్ ఫ్రెండ్ మీద ఉండే ప్రేమ పెళ్ళాం మీద ఉండదు. అదే గర్ల్ ఫ్రెండ్ భార్యగా మారినా కూడా గర్ల్ ఫ్రెండ్ గా ఉన్నప్పుడు చూపించినంత ప్రేమ భార్య మీద చూపించడు కూడా. ఎందుకంటే గర్ల్ ఫ్రెండ్ అనేది అది అట్రాక్షన్. నువ్వు సినిమాకి తీసుకెళ్ళు అంటే కాదంటే గర్ల్ ఫ్రెండ్ జారిపోతుందేమో, నేను గిఫ్ట్ ఇస్తేనే అది నాకు దగ్గర అవుతుంది, ఎంతసేపు దాన్ని దగ్గర చేర్చుకోవడం కోసం అనేది తాపత్రయపడతాడు. ఇప్పుడు నువ్వు ఇంట్లో గొలుసు కట్టేసిన కుక్క లాంటి దానివి, కంపేర్ చేయకూడదు. కానీ నువ్వు ఇంట్లో ఉన్నావు, నువ్వు ఆ రా అని బుజ్జి అని ప్రేమగా పిలిస్తే తోకాడించేస్తావు అంతే కదా. అని 2 తిడితే కుయ్యమని మూలకెళ్ళి కూర్చుంటావు. అంచేత నువ్వు అందుబాటులో ఉన్నావు. అది అట్రాక్షన్ అక్కడ ఉంటది, ఇక్కడ ఉండదు. అదే గర్ల్ ఫ్రెండ్ భార్య అయినా దాని పరిస్థితి కూడా అంతే. అంచేత గర్ల్ ఫ్రెండ్ అంటే ఉండే అట్రాక్షన్ భార్య పట్ల ఉండదు. అలాగే నువ్వు ప్రేమించిన వాడి మీద ఉండే అట్రాక్షన్ మొగుడు పట్ల దీనికి కూడా ఉండదు. వెళ్ళిపోయే ముందు ఎందుకని వీడైతే బాగా చూసేవాడు అని కంపేర్ చేసుకుంటుంది. మొగుడు అన్నవాడు ఏదో తిట్టచ్చు, కొట్టచ్చు, విసుక్కోవచ్చు, ఏదైనా కొంచెం తేడాగా ఉంటుంది. వాడు ఎప్పుడు కొట్టడు, తిట్టడు, విసుక్కోడు. ఎందుకంటే జారిపోతుందనే భయం ఎక్కువ ఉంది వాడికి. వాడు విసుక్కుంటే ఇది రేపు పొద్దున పలకదేమో, రేపు ఫోన్ చేయదేమో అనే ఒక భయం ఉంటుంది. ఆ భయంలో ఎంతసేపటికి నీకు దగ్గర కావడానికే ప్రయత్నం చేస్తాడు. ఒక్కసారి దగ్గర అయ్యావంటే నువ్వు పడిపోయావే. భార్య వేరు, ప్రియురాలు వేరు, ఇద్దరు ఒకటి కాదు. అదే ప్రియురాలు భార్య అయినా కూడా ఈ పోస్ట్ వేరే, ఆ పోస్ట్ వేరే. సో ఇంట్లో నుంచి వెళ్ళిపోయే ముందు ఒకసారి ఆలోచించుకోవాలి. అంటే కుటుంబం మంచిదా, ప్రేమ మంచిదా?
ఆ క్షణంలో నీకు ప్రేమే మంచిది అనిపిస్తుంది నీ వయసు వేడి వల్ల. కానీ కుటుంబ బాధ్యతలు కానీ కష్ట సుఖాలు కానీ ఇక్కడుండి ఫైట్ చేయి, ఇక్కడుండి ఏమైనా చెయ్యి, కానీ స్థానం వదిలిపెట్టి వెళ్ళొద్దు. నేను చెప్పేది ఆడపిల్లలకి ఏంటంటే, నీ స్థానం వదులుకోకు. నీ స్థానం వదులుకొని వెళ్ళిపోయినంత మాత్రాన వాడు చూస్తాడన్న గ్యారంటీ లేదు. ఒకవేళ చూశాడనుకో, నీ పిల్లల దృష్టిలో నువ్వు చీప్ అయిపోవా, పిల్లలందరినీ వీడి ముఖాన్ని పడేసి వెళ్ళిపోయావు. నా కన్న తల్లి నన్ను ప్రేమించలేదు, మమ్మల్ని అందరినీ ఇలా వదిలేసి తన సుఖం తను చూసుకుంది, తన స్వార్థం తను చూసుకుంది అన్న దృష్టిలో నువ్వు పడతావు కదా. ఎంత కష్టం అది. నీ పిల్లల దృష్టిలో నీ వాల్యూ పోయింది కదా. కన్న తల్లికి అంతకంటే ఏం కావాలి? అన్ని ప్లేస్లలో భార్యగా మనము వాల్యూ పోగొట్టేసుకుంటారు, తర్వాత తల్లిగా పోగొట్టుకుంటారు, సొసైటీలో కూడా పోతుంది కదా, కూతురిగా పోతుంది, సొసైటీలో కూడా పోతుంది. అంచేత కష్టమైన సుఖమైన స్థానం వదిలిపెట్టకు. నువ్వు స్థానంలో ఉండే పోట్లాడు, భరించు, సహించు, ఏమైనా చెయ్యి. ఇలా అంటే చాలా మందికి నచ్చదు. కానీ నువ్వు ఒకసారి దీన్ని వదిలిపెట్టి నీ స్థానం దాటి బయటికి వెళ్ళావంటే ఎన్నో రకాల అవమానాలు ఎదుర్కోవాలి. వయసులో ఉండగా వెళ్తున్నావు నువ్వు, సొసైటీ నుంచి ఎదుర్కోవాలి, కన్న పిల్లల నుంచి ఎదుర్కోవాలి, కట్టుకున్న వాడి నుంచి ఎదుర్కోవాలి, నీ తల్లిదండ్రుల నుంచి ఎదుర్కోవాలి, అత్తమామల నుంచి ఎదుర్కోవాలి, బయట ప్రపంచం నుంచి ఎదుర్కోవాలి. ఇన్ని అవమానాలని తట్టుకునే శక్తి ఉండాలి కదా. అది లేకపోయినా ఇవన్నీ మీద పడిపోతాయి. నీ ఇష్టాలతో ప్రమేయం లేదు. ఈ దిక్కుమాలి ప్రేమ అనే ఆ 2 అక్షరాలని నువ్వు మైండ్ కంట్రోల్లో పెట్టుకోగలిగితే నీ స్థానం ఉంది, నీ గౌరవం ఉంది. మా నాన్న ఎంత తిట్టినా కొట్టినా మా అమ్మ మమ్మల్ని కష్టపడి పెంచింది అన్న ఆ పిల్లల మనసులో ఒక ఉన్నతమైన స్థానం ఉంది నీకు. ఆ స్థానాన్ని పొందడం తేలిక, ఈ తాత్కాలికమైన ప్రేమ కోసం పడి పిల్లల దృష్టిలో దిగజారిపోవడం తేలిక. ఎప్పుడైనా సరే నన్ను అడిగితే వ్యక్తిగా నేను అదే చెప్తాను, నీ స్థానం పోగొట్టుకోకు. నీ పిల్లల దృష్టిలో నువ్వు చీప్ అవ్వకూడదు. నువ్వు అంత మంచిగా ఉంటేనే కనీసం కన్నందుకు వాళ్ళ దృష్టిలో అయినా ఒక తల్లిగా నీకు ఒక స్థానం ఉంటుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.